ఒక దంపతులు పెళ్ళైన తర్వాత ఎన్నో పుణ్యకార్యాలు చేసి, దేవుణ్ణి అడిగి, అడిగి, అడిగి గర్భఫలాన్ని పొందుకొని సెవెంత్ మంత్ అయిపోయిన తర్వాత ఎయిత్ మంత్ రన్ అవుతున్న సమయంలో అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో వారి యొక్క జీవితంలో ఒక ఘోరమైన శ్రమ వచ్చి పడింది. అదేంటంటే హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఎయిత్ మంత్‌లో బిడ్డ బ్రతకడం చాలా కష్టంగా ఉంది. కాంప్లికేషన్స్ ఉన్నాయి. తల్లి ప్రాణమైనా బ్రతుకుతుంది. లేదంటే బిడ్డ ప్రాణమైనా బ్రతుకుతుంది. ఈ రెండిట్లలో మీకేం కావాలి అన్నప్పుడు ఆబ్వియస్‌లీ తల్లి ప్రాణాన్ని రక్షించండి అని అంటారు. భర్త అయినా లేకపోతే అత్తమామలైనా వారి కుటుంబ సభ్యులైనా. ఎందుకంటే ఒకవేళ బిడ్డ బయటకొచ్చిన తర్వాత బ్రతుకుతుందో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి తల్లి బ్రతకాలి అనే ఆలోచన వారికి. ఈ సమయంలో ఒకవేళ బిడ్డ చనిపోతే ఆ దంపతులకి తీరని వేదన, మరణ బాధ, దుఃఖము ఆగదు. ఇదే దంపతులని కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే ఎందుకిలా జరిగిందయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఒకటి వారికి రివీల్ చేశాడు. అదేంటంటే కొన్ని సంవత్సరాల ముందు వారు ఆనందంగా ఉన్నారు. సంతోషంగా జీవిస్తున్నారు. కన్సీవ్ అయింది తన భార్య. కానీ భార్యాభర్తలు ఇద్దరు అనుకొని మనకిప్పుడు బిడ్డలొద్దు. మనం సంతోషిద్దాం. శారీరకంగా కూడా జీవిద్దాము. హ్యాపీగా ఉందాము అని ఒక డిసిజన్ తీసుకొని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బిడ్డని గర్భములోనే చంపేసి ఉన్నారు. ఆ దంపతులకి ఇప్పుడు మరణ వేదనను దేవుడు చవి చూపించేలాగున చేసి ఉన్నాడు. అంటే ఇది ఒక కర్స్ అండి, ఒక శాపం అని చెప్పొచ్చు. పరిశుద్ధమైన గ్రంథంలో ఇది ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. హోలీ ఇన్నోసెన్స్ డే మనం ఎందుకు కొనియాడుతున్నాము? గర్భంలో ఉన్న బిడ్డలు చనిపోతేనే, చంపేస్తేనే దేవుడు నిన్ను నన్ను హంతకుడు అంటున్నాడు. తెలిసి చేశావంటున్నాడు. మరి చిన్నారి బిడ్డలు, హోలీ ఇన్నోసెన్స్, పసి బిడ్డలు, పావన బిడ్డలు ఎందుకు చనిపోయారో అర్థం కాలేదు. పరిశుద్ధమైన గ్రంథంలో పరిశుద్ధమైన బాలయేసుని కాపాడుకోవడానికి మరియ తల్లి యోసేపు గారిని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఎంతోమంది బిడ్డలు 2 ఏళ్ల కంటే చిన్నవారు ఎంతోమంది చనిపోయారు. 14,000 మంది. మరి పసిబిడ్డలు పరలోక రాజ్యానికి వారసులు అని దేవుడు వాక్యం చెప్తుంటే మనం ఎందుకు పావన పసిబిడ్డల పండుగను కొనియాడద్దు? ఘనంగా కొనియాడాలి. ఆ బిడ్డలను దేవుడు పరలోక రాజ్యంలో నిలబెట్టాడు. అది మనం విశ్వసించాలి. ఆ బిడ్డలందరూ కూడా మన కోసం పునీతుల వలె ప్రార్థిస్తున్నారు అనే ఒక పరమ రహస్యమే మన తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తుంది.